ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణము. మనము శివునికి పార్వతికి వివాహం జరిపే సందర్భంలో సప్తర్షులు దేవతలు ఏం చేస్తున్నారనే సందర్భాన్ని చూస్తున్నాము. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్ష్యమా అమృతాత్. సప్తర్షులు అంటున్నారు, పార్వతిని శంకరునికిచ్చి వివాహం జరిపించు. మీ దంపతులిద్దరూ శివుని యందు ద్వేషభావాన్ని విడిచిపెట్టండి. నేటికి 7 రోజుల తర్వాత లగ్నాధిపతి అయిన చంద్రుడు తన కుమారుడైన బుధునితో కూడి లగ్నంలో ఉండి ఆనందంతో రోహిణితో కలిసి ఉన్న శుభముహూర్తంలో మార్గశీర్ష మాసంలో సోమవారం నాడు కన్యాదానం చెయ్యి. ఇలా చెప్పి ముగించాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుని ఉపదేశాన్ని విన్న హిమవంతుడు తన సోదరుడైన మేరు పర్వతాన్ని, కుమారులైన శైహ్య, గంధమాదన, మందర, క్రౌంచ, మలయ, మహేంద్ర, మైనాక మరియు ఇతర పర్వతాలను సమావేశపరిచి వశిష్ఠ మహర్షి పలుకులను వారికి చెప్పి మీ అభిప్రాయాలను చెప్పవలసిందని కోరినాడు. వారందరూ దేవకార్యం కొరకు జన్మించిన పార్వతిని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుద్రునికిచ్చి కన్యాదానం చేయవలసిందే అని ముక్త కంఠంతో పలికారు. అరుంధతి అనేక యుక్తులను ఇతిహాసాలను చెప్పి మేనకను ఒప్పించింది. అంతటా హిమవంతుడు ఆనందంతో సప్తర్షులతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, నా అజ్ఞానం పటాపంచలయ్యింది. నా శరీరము, నా భార్య అయిన మేనక, నా కుమారులు, కుమార్తె, సాధన సంపత్తి, సిద్ధి మరియు నా సర్వస్వము శివునకు చెందినవే కానీ మరొకటి కాదు. అలా పలికి పార్వతిని అలంకరింపజేసి ప్రేమతో వీక్షించి వశిష్ఠుని యొక్క ఒడిలో కూర్చుండబెట్టి, ఈ భాగాన్ని నేను శివునికిస్తున్నాను, ఇది నిశ్చితం అని ప్రీతితో అన్నాడు. అప్పుడు ఋషులు, ఓ పర్వతరాజా, యాచించువాడు శంకరుడు, దాత స్వయంగా నువ్వే. యాచింపబడుతున్నది పార్వతీదేవి. నిన్ను యాచించడానికై వచ్చిన వారు సప్తర్షులు. ఇంతకంటే మహత్తర సన్నివేశం మరొకటి ఏముంటుంది అని పరమానందంతో పలికి పార్వతిని ఇలా ఆశీర్వదించారు. ఓ జగన్మాత, సర్వులకు సుఖాన్నిచ్చే శంకరునికి నువ్వు సుఖాన్ని ఇయ్యి తల్లి. నీకు మంగళములు కలుగుగాక. శుక్లపక్ష చంద్రుని వలె నీ గుణములు వృద్ధి పొందునుగాక. ఇలా పలికి హిమవంతునికి పుష్పాలను, ఫలాలను, ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పించి సంతోషపెట్టారు సప్తర్షులు. ఆపై అందరి వద్ద సెలవు తీసుకొని కైలాసానికేగి పరమేశ్వరుని దర్శించి స్తుతించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి, ఓ మహాదేవ, హిమవంతుడు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చాడు. దీనికి సంశయం లేదు. నువ్వు దేవతలతో నీ గణాలతో వివాహానికై తరలి వెళ్ళు. నీ కళ్యాణం అన్ని లోకాలకు కళ్యాణమవుతుంది అని ఉత్సాహంతో పలికారు. అంతటా శంకరుడు నవ్వి, ఓ సప్తర్షులారా, నేను ఇంతవరకు వివాహాన్ని గురించి వినలేదు, ఎవరి వివాహాన్ని చూడలేదు. అందువల్ల వివాహ విధానాన్ని చెప్పి నేనేమి చెయ్యాల్సి ఉంటుందో అది కూడా చెప్పండి అన్నాడు. శంకరుని పర్యాస వచనాలకు నవ్వుకొని ఋషులు ఇలా అన్నారు, పరివారంతో రమ్మని విష్ణువును ప్రత్యేకంగా ఆహ్వానించండి. భాషా వధూటిని వెంటబెట్టుకొని ఆమెతో పాటు సకల నిగమాగమ మంత్ర తంత్ర శాస్త్ర పురాణ ఇతిహాస కావ్య నాటక అలంకారాది వాంగ్మయమంతా తోడురాగా కుమారవర్గంతో కలిసి రమ్మనమని పితామహుని ఆజ్ఞాపించండి. సర్వ ఋషి గణాలను సాదరంగా రమ్మని పిలవండి. బృందారక సార్వభౌముని, కల్పవృక్షాన్ని, కామధేనుని వెంటపెట్టుకొని రమ్మని కబురు పెట్టండి. యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ, కిన్నర, పన్నగ, కింపురుష, అప్సర, విద్యాధరాది గణాలను తక్షణము రమ్మని వర్తమానం పంపించండి. వాళ్లతో చాలా పనుంది. వీళ్ళందరూ వచ్చి నీ కార్యాన్నంతా చక్కపెట్టగలరు. ఇలా చెప్పి సప్తర్షులు తమ స్వస్థానాలకు చేరుకున్నారు. హిమవంతుడు సంతోషంతో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. హిమవంతునింటింటికి బంధువర్గం రాక సోదరులకు, కుమారులకు, బంధువులకు ఆహ్వానం పంపించాడు. తన పురోహితుడైన గర్గుని చేత లగ్న పత్రికను రాయించి అపురూప వస్తు సామాగ్రితో పాటు దానిని బంధువులచే శివునికి పంపించాడు. వారు కైలాసానికి వెళ్ళి పత్రికకు తిలకం దిద్ది శివునికి సమర్పింపగా ఆయన వారిని యథోచితంగా సత్కరించాడు. వివాహ కరణోచితమైన వస్తు సామాగ్రిని సేకరించి శ్రద్ధతో జాగ్రత్త పెట్టాడు పర్వతరాజు. బియ్యము, పప్పులు, అటుకులు, బెల్లము, పంచదార, లవణము పర్వత శిఖరాలుగా రాసులుగా పోశారు. పాలు, నెయ్యి, పెరుగు, చెరుకు రసం, నూతల వంటి పాత్రల్లో సిద్ధం చేశారు. కూరగాయలు సిద్ధం చేశారు. బంగారు, వెండి ఆభరణాలను, పట్టు వస్త్రాలను
భద్రంగా ఉంచారు. వివిధ ఫలాలను జాగ్రత్తగా సేకరించి ఉంచారు. హిమవంతుని బంధువర్గమంతా స్వజన బంధుమిత్ర సపరివారంగా అట్టహాసంగా వచ్చి వాహనాలను దిగుతున్నారు. వారందరికీ ఆహ్వానం పలికి కుశలు ప్రశ్నలు అడిగి సేవకులను పురమాయించి విడిది గృహాలకు పంపుతున్నాడు పర్వతరాజు. మేరువు, మందరుడు, అస్తాచలుడు, ఉదయాచలుడు, మలయ పర్వతుడు, నిషధుడు, గంధమాదనుడు, మహేంద్రుడు, పర్యాత్రుడు, క్రౌంచుడు, త్రికూట, చిత్రకూట, వింధ్య, శ్రీ పర్వతాలు ఇలా భూమండలం మీది ఆయన బంధువర్గమంతా అపార ధన కనక రత్న మాణిక్య రాశులతోనూ అపురూప బహుమానాలతోనూ వివిధ వస్తు సామాగ్రితోనూ వచ్చి చేరారు. కాంచన రత్నోజ్వల దివ్య భూషాణవలుల రోచిస్సులు కండ్లు మిరుమొట్లు గొలప వివిధ అలంకార శోభితులై నదీమ తల్లులు దివ్య రూపాలతో వచ్చి చేరారు. సమస్త ప్రాణికోట్లకు జీవనాధార భూతమై సిరులు పండే మధుర జలాలను అందించే గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి, నర్మద ఇత్యాది నదీ దేవతలందరూ పుట్టింట్లో జరిగే పెళ్లికి మహాశోభతో చాలా అట్టహాసంగా దిగారు. వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరించి యథోచితంగా సన్మానించి వారి వారి విడిది గృహాలకు పంపించాడు పర్వత సార్వభౌముడు. చేసిన అలంకరణలతో విచ్చేసిన పెళ్లివారితో నగరమంతా చాలా కోలాహలంగా ఉంది. విశ్వకర్మ చేసిన అద్భుత సృష్టి. పర్వతరాజు తన రాజధాని నగరాన్ని రమణీయంగా అలంకరింపజేశాడు. మార్గాలన్నింటినీ తుడిచి పరిమళ జలాలచే తడిపారు. ద్వార దేశాలన్నింటినీ అరటి బోదెలతో అలంకరించారు. పట్టు దారాలతో కట్టిన మామిడి తోరణాలను కట్టారు. సింహ ద్వారాలన్నింటినీ బంతిపూల మాలలచే తీర్చిదిద్దారు. అంతా గరుగుడు చెప్పినట్లుగానే చక్కని ఏర్పాట్లు చేసి విశ్వకర్మను పిలిచి వివాహ మంటపాన్ని నిర్మించమని పురమాయించాడు. అనేక అద్భుతాలతో కూడిన కళ్యాణ మండపాన్ని నిర్మించాడు విశ్వకర్మ. స్థలం ఉన్న చోట జలభ్రాంతిని, జలం ఉన్న చోట స్థలభ్రాంతిని కల్పించాడు. కృత్రిమ సింహాలచే, కృత్రిమ జల పక్షులచే, కృత్రిమ నెమలచే అలంకరించాడు. కొన్ని చోట్ల స్త్రీ పురుషులు నృత్యం చేస్తూ ఉండగా ప్రేక్షకులు పారవశ్యంతో చూస్తున్నారు. సుందరులైన ద్వారపాలకులు కొన్ని చోట్ల ఖడ్గపానులై కావలి ఉన్నారు. కొన్ని చోట్ల మదపుటేనుగులు మావటీలతోనూ అశ్వాలు రౌతులతోనూ కూడి ఉన్నాయి. కొన్ని చోట్ల రథాలను సారథులు తోలుతున్నారు. కొన్ని చోట్ల పదాతి దళాలు ఆయుధాలతో నిలిచి ఉన్నాయి. ద్వారం వద్ద అద్భుతమైన మహాలక్ష్మి విగ్రహం ఉంది. అన్నీ కృత్రిమ విగ్రహాలే. ఇంకా బ్రహ్మ, విష్ణువు, లోకపాలురు, ఇంద్రుడు, మహర్షులు ఒకరేమిటి తన నైపుణ్యంతో, బుద్ధి కుశలతతో సృష్టికి ప్రతిసృష్టి చేసి ఆ మంటపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు విశ్వకర్మ. సమస్త దేవలోకాన్ని అక్కడ సాక్షాత్కరింపచేశాడు. వారి వారి ప్రతిమలను చూచుకొని దేవతలే దిగ్భ్రాంతులయ్యారు. మరొక విచిత్రం ఏమిటంటే దేవతల నిజలోకాలు, నిజ గృహాలు ఎలా ఉంటాయో అలాంటి గృహాలను క్షణంలో నిర్మించాడు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని శివుని రాకకై నిరీక్షిస్తున్నాడు గిరిరాజు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో శివుని వివాహయాత్ర గురించి చెప్పుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది.